ఒక్కసారి ఆలోచించండి. జబ్బుపడినప్పుడు మనం వేసుకునే మందులకే లొంగని సూక్ష్మజీవులు మనపై దాడి చేస్తే పరిస్థితేంటి? ఇది ఊహ కాదు. ఇది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ లేదా ఏఎంఆర్ అనే నిశ్శబ్ద మహమ్మారి. ఈరోజు మనమీ పెరుగుతున్న సంక్షోభాల్ని, దాని వెనక ఉన్న కారణాలను, ఇంకా ఈ కంటికి కనిపించని శత్రువుపై భారతదేశం చేస్తున్న పోరాటాన్ని లోతుగా చూద్దాం. 1,00,00,000 ఈ నెంబర్ వినడానికే చాలా పెద్దదిగా ఉంది కదూ. కాని 2050 నాటికి ప్రతి సంవత్సరం ఏఎంఆర్ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది క్యాన్సర్ వల్ల జరిగే మరణాల కన్నా ఎక్కువ. మరి వినాశనానికి కారణమేంటో తెలుసా? వాటినే మనం సూపర్ బగ్స్ అని పిలుస్తున్నాం. ఇంతకీ ఈ సూపర్ బగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకమైన మొండి బ్యాక్టీరియా అన్నమాట. మనం ఎన్ని మందులు వాడినా, ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా అస్సలు లొంగదు. దాని ఫలితంగా ఒకప్పుడు చాలా సులభంగా నయమయ్యే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. దురదృష్టవశాత్తు ఈ గ్లోబల్ ఫైట్లో ఇండియానే ఫ్రంట్లైన్లో ఉంది. మన అధిక జనాభా, యాంటీబయాటిక్స్ వాడకంలో నియంత్రణ లేకపోవటం, ఇంకా పారిశుద్ధ్య సమస్యల వల్ల మన దేశమే ఈ పోరాటానికి కేంద్రబిందువుగా మారింది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. మన దేశంలో ఈ సమస్య తీవ్రత ఎంత ఉంది? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? చూద్దాం. ఈ నెంబర్ చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మనకర్థమవుతోంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా సంభవించే 1,00,00,000 మరణాలలో ఏకంగా 20 లక్షల మరణాలు, అంటే ప్రతి 5లో 1 కేవలం భారతదేశంలోనే జరగవచ్చని అంచనా. అంటే ఈ ప్రపంచ సమస్యలో అతి పెద్ద భారాన్ని మనమే మోస్తున్నామన్నమాట. ఇక ఈ సంక్షోభంలో మనసుని కలచివేసే విషయమేంటంటే, ఈ నంబర్ ప్రతి సంవత్సరం 60,000 మంది పసిపిల్లలు, ఇంకా ప్రపంచమే చూడని నవజాత శిశువులు ఈ మందులకు లొంగని ఇన్ఫెక్షన్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ఈ సూపర్ బగ్స్ ఎంత బలహీనుల మీద తమ ప్రతాపం చూపిస్తున్నాయో చూడండి. ఒక్కసారి ఈ NDM-1 జన్యు కథ చూద్దాం. ఇది ఎలా మొదలై ప్రపంచమంతా పాకిందో మనకు అర్థమవుతుంది. 2008లో మన దేశంలోనే మొదటిసారి దీన్ని గుర్తించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే ఢిల్లీ కుళాయినీటిలో కూడా కనపడింది. ఇప్పుడు చూస్తే ప్రపంచంలో డజన్ల కొద్ది దేశాలకు పాకిపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? సూపర్ బగ్స్కి మల్లాగా సరిహద్దులు, పాస్పోర్ట్లు ఏమీ ఉండవు. సరే, ఇంత పెద్ద సమస్యగా మారడానికి కారణమేంటి? అసలీ నిరోధకత ఎక్కడ మొదలైంది? ఇప్పుడా మూలాల్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, దీనికి ఒక్క కారణమని చెప్పలేం. ఇదొక పెద్ద గొలుసుకట్టు మన దగ్గర్నుంచే మొదలవుతుంది. మామూలు జలుబు చేసినా సరే యాంటీబయాటిక్ కావాలని అడుగుతాం, అక్కడితో ఆగదు. డాక్టర్లు కూడా కొన్నిసార్లు పేషెంట్ల ఒత్తిడి వల్ల అనవసరంగా రాసేస్తుంటారు. ఆ తర్వాత ఫార్మసీలకు వెళ్తే ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు దొరికేస్తాయి. ఇక చివరిగా మనం పశువులకు వాడే మందులు, ఫార్మా కంపెనీల వ్యర్థాలు ఇవన్నీ మన నీటిలో, భూమిలో కలిసిపోయి సమస్యని ఇంకా పెద్దవి చేస్తున్నాయి. ఇవన్నీ కలిసే ఈ సంక్షోభానికి కారణం. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, మన జేబుకు కూడా పెద్ద చిల్లు పెడుతోంది. అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడటం వల్ల హాస్పిటల్ ఖర్చులు పెరుగుతున్నాయి, ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తోంది. దీనివల్ల దేశ ఉత్పాదకత కూడా దెబ్బతింటోంది. అంటే మన ఆర్థిక వ్యవస్థపై ఇది చాలా పెద్ద భారం. మరి ఈ బ్యాక్టీరియా ఇంత తెలివిగా ఎలా తయారవుతోంది? అవి చాలా స్మార్ట్. కొన్నిసార్లు మందుల దాడి నుంచి తప్పించుకోవడానికి వాటి డిఎన్ఏనే మార్చేసుకుంటాయి. ఇంకొన్నిసార్లయితే పక్కన ఉన్న వేరే బ్యాక్టీరియా నుంచి రెసిస్టెన్స్ను కాపీ కొట్టేస్తాయి, ఒకరినుంచి ఒకరు నేర్చుకున్నట్టు. ఇలా అవి మన మందులను ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. అయితే ఇంత పెద్ద సవాల్ ఉందని మనం భయపడాల్సిన పని లేదు. భారతదేశం దీనిపై గట్టిగానే పోరాడుతోంది. ప్రభుత్వం, ప్రజలు కలిసి ఈ యుద్ధాన్ని ఎలా ఎదుర్కొంటున్నారో ఇప్పుడు చూద్దాం. అసలు సమస్యంతా ఎక్కడ మొదలవుతుంది? చాలాసార్లు ఫార్మసీ కౌంటర్ దగ్గరే. మరి అక్కడ ప్రజల అలవాట్లను ఎలా మార్చాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి సమాధానంగానే ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంది. ప్రభుత్వం 2 ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకొచ్చింది. ముందుగా 2016లో రెడ్ లైన్ క్యాంపెయిన్, అంటే యాంటీబయోటిక్స్పై ఒక ఎర్రగీత ఉంటుంది. దీన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదని ఒక హెచ్చరిక అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇంకా స్ట్రిక్ట్ చేస్తూ 2026 నుంచి బ్లూ స్ట్రిప్ రూల్ రాబోతోంది. ఈ రంగుల గుర్తులు మందుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో చాలా సహాయపడతాయి. కేంద్ర ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం ఒక ఎత్తైతే, గ్రౌండ్ లెవెల్లో అసలైన ఫైట్ జరుగుతోంది. మన రాష్ట్రాలు, హాస్పిటల్సు, రీసెర్చర్లు చాలా వినూత్నమైన పరిష్కారాలతో ముందుకొస్తున్నారు.
కొన్ని ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఈ విషయంలో కేరళ అందరికంటే ఒక అడుగు ముందుంది. దేశంలోనే మొదటిసారి ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చింది వాళ్లే. అంతేకాదు, ఆపరేషన్ అమృత్ పేరుతో ఫార్మసీలపై సడన్ రైడ్స్ చేస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, యాంటీబయాటిక్స్ ఇవ్వాలంటే ఏఎంఆర్ వార్నింగ్ ఉన్న ప్రత్యేకమైన బ్లూ కలర్ పేపర్ బ్యాగ్స్లోనే ఇవ్వాలి. ఇది చాలా క్రియేటివ్ ఐడియా కదూ. ఇక రీసెర్చ్ విషయానికొస్తే ఢిల్లీ ఎయిమ్స్ లాంటి సంస్థల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏ ఇన్ఫెక్షన్కు ఏ యాంటీబయాటిక్ ఇవ్వాలో కరెక్ట్గా అంచనా వేస్తున్నారు. మరోవైపు క్రిస్పర్ అనే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో బ్యాక్టీరియాలో ఉన్న రెసిస్టెన్స్ జీన్స్ని తొలగించే ప్రయోగాలు చేస్తున్నారు. అంతేకాదు, టీబీ లాంటి జబ్బులకు ట్రీట్మెంట్ను 18 నెలల నుంచి కేవలం 6 నెలలకు తగ్గించే కొత్త పద్ధతులను కూడా కనిపెడుతున్నారు. సైన్స్ ఎంత ముందుకెళ్తోందో చూడండి. యాంటీబయోటిక్ స్టీవోర్డ్షిప్. ఈ పదం వినడానికి కొంచెం పెద్దగా ఉన్నా దాని అర్థం చాలా సింపుల్. అవసరమైతేనే యాంటీబయోటిక్స్ వాడటం. చండీగఢ్లో ప్రొఫెసర్ నుస్రత్ షఫీక్ బృందం ఇదే చేసింది. అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడవద్దని డాక్టర్లను ఒప్పించడానికి ప్రయత్నించారు. ఒక సర్జన్ వాళ్లను ఛాలెంజ్ చేశారు. 6 నెలల పాటు పేషెంట్లకు ఏం కాదని నిరూపించమన్నారు. వాళ్లు నిరూపించి చూపించారు. అంటే చూడండి, కొన్నిసార్లు పద్ధతులు మార్చడానికి ఎంత కమిట్మెంట్ కావాలో. సరే, ఇప్పటివరకు సమస్య ఏంటి, మనం ఏం చేస్తున్నామో చూశాం. కాని ఈ పోరాటంలో మనం ఒంటరిగా గెలవలేం. ఇది మనందరి, అంటే మొత్తం ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దీనికి సమాధానం ఒకే ఆరోగ్యం అనే కాన్సెప్ట్లో ఉంది. అంటే మనుషుల ఆరోగ్యం, జంతువుల ఆరోగ్యం, మన చుట్టూ ఉన్న పర్యావరణం, ఈ మూడింటినీ వేరువేరుగా చూడలేం. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. హాస్పిటల్స్లో, పొలాల్లో, ఫ్యాక్టరీల్లో మనం చేసే ప్రతి పని ప్రభావం మనందరి మీద పడుతుంది. అందుకే ఈ పోరాటం అన్ని చోట్లా అందరూ కలిసి చేయాలి. ఒకవేళ ఈ సమస్యని మనం లైట్ తీసుకుంటే దాని ప్రభావం కేవలం ఆరోగ్యం మీద మాత్రమే ఉండదు. ప్రపంచ బ్యాంక్ ఏమని హెచ్చరిస్తోందంటే, దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే 2030 నాటికి దాదాపు 2.5 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్ళిపోతారట. అంటే ఇది కేవలం ఆరోగ్య సంక్షోభం కాదు, మన సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను కూల్చేసే అంత పెద్ద సమస్య. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం ముందే అనుకున్నట్టు సూపర్ బగ్స్కి పాస్పోర్ట్లు, వీసాలు లాంటివి ఏమీ ఉండవు. అవి ఎక్కడికైనా ప్రయాణించగలవు. మరి అలాంటప్పుడు భారతదేశం ఈ యుద్ధంలో చేసే ప్రతి పోరాటం, సాధించే ప్రతి విజయం కేవలం మనకోసమేనా, లేక మొత్తం ప్రపంచానికి రక్షణ కవచం లాంటిదా? దీని గురించి ఆలోచించండి.